నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గూగుల్లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశం గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ టీ20 టోర్నీ అగ్రస్థానం. ఐపీఎల్ టీ20 వరల్డ్ కప్, సార్వత్రిక ఎన్నికలు, దివంగతుడైన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా గురించి, సినిమాల విషయానికి వస్తే స్త్రీ 2 గురించి ఎక్కువ మంది ఆరా, ప్రభాస్ నటించిన కల్కి సలార్ గురించి ఎక్కువ మంది సర్చ్, తెలుగు సినిమా హనుమాన్కు కూడా జాబితాలో చోటు, హీరామండే మిర్జాపూర్ షోల గురించి ఎక్కువగా సర్చ్, రాజకీయ విషయాలకు వస్తే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేష్ ఫోగాట్ గురించి, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ గురించి ఎక్కువ మంది శోధన, పవన్ కళ్యాణ్కు కూడా టాటా సర్చ్ జాబితాలో చోటు దక్కింది. నిత్యం ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం. అది మ్యాప్ ఫలితం కావచ్చు, సినిమా కోసం కావచ్చు. కొన్నిసార్లు మనకు నెట్టింట కొత్త కొత్త పదాలు వినిపిస్తూ ఉంటాయి. వాటి అర్థాలు తెలుసుకోవడానికి మనం ఆధారపడేది గూగుల్ పైనే. మరి ఈ ఏడాది పొడవునా మన భారతీయులు ఎక్కువగా దేని గురించి వెతికారో తెలుసా? క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి. గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ టీ20 టోర్నీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ ప్రచురించింది. ఈ ఏడాది అత్యధికంగా వెతికిన వాటిల్లో ఐపీఎల్ టీ20 వరల్డ్ కప్ తో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దివంగతులైన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా గురించి కూడా ఎక్కువగా నెటిజన్లు శోధించారు. ఇక సినిమాల విషయానికి వస్తే స్త్రీ 2 గురించి ఎక్కువ మంది ఆరా తీయగా, ప్రభాస్ నటించిన కల్కి సలార్ గురించి ఎక్కువ మంది సర్చ్ చేశారు. వీటితో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన తెలుగు సినిమా హనుమాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. హీరామండే మిర్జాపూర్ షోల గురించి కూడా గూగుల్లో ఎక్కువగా సర్చ్ చేసినట్లు తేలింది.
రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేష్ పోగాట్ గురించి కూడా ఎక్కువ మంది వెతికారని గూగుల్ తన నివేదికలో తెలిపింది. వ్యక్తుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. బీహార్కు చెందిన నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ గురించి కూడా ఎక్కువ మంది శోధించారట. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టాప్ సర్చ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వ్యక్తుల జాబితాలో ఆయన 5వ స్థానంలో నిలిచారు. ఇవి కాకుండా ఎక్కువగా సర్చ్ చేసిన మీమ్స్, పదాల అర్థాలు, దగ్గరలోని ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు వంటి వాటితో గూగుల్ ఈ నివేదికను సిద్ధం చేసింది. గూగుల్లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశం గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ టీ20 టోర్నీ అగ్రస్థానం. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్, సార్వత్రిక ఎన్నికలు ఎక్కువగా సెర్చ్ చేశారు. దివంగతులైన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు. సినిమాల విషయానికి వస్తే స్త్రీ 2 గురించి ఎక్కువ మంది ఆరా తీశారు. ప్రభాస్ నటించిన కల్కి సలార్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు. తెలుగు సినిమా హనుమాన్ కు కూడా జాబితాలో చోటు దక్కింది. హీరామండి, మిర్జాపూర్ షోల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేష్ పోగాట్ గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేయడం జరిగింది. నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ గురించి ఎక్కువ మంది శోధన చేశారు. పవన్ కళ్యాణ్ కు కూడా టాప్ సర్చ్ జాబితాలో చోటు దక్కింది. నిత్యం ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం. అది మ్యాచ్ ఫలితం కావచ్చు, సినిమా కోసం కావచ్చు. కొన్నిసార్లు మనకు నెట్టింట కొత్త కొత్త పదాలు వినిపిస్తూ ఉంటాయి. వాటి అర్థాలు తెలుసుకోవడానికి మనం ఆధారపడేది గూగుల్ పైనే. మరీ ఏడాది పొడవునా మన భారతీయులు ఎక్కువగా దేని గురించి వెతికారో తెలుసా? క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించే. గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ టీ20 టోర్నీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2024 భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ ప్రచురించింది. ఈ ఏడాది అత్యధికంగా వెతికిన వాటిల్లో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ తో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దివంగతులైన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా గురించి కూడా ఎక్కువగా నెటిజన్లు శోధించారు. ఇక సినిమాల విషయానికి వస్తే స్త్రీ 2 గురించి ఎక్కువ మంది ఆరా తీయగా, ప్రభాస్ నటించిన కల్కి సలార్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు. వీటితో పాటు ప్రశాంత్ ఓమా దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన తెలుగు సినిమా హనుమాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. హీరామండి,
మిర్జాపూర్ షోల గురించి కూడా గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తేలింది. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేష్ పోగాట్ గురించి కూడా ఎక్కువ మంది వెతికారని గూగుల్ తన నివేదికలో తెలిపింది. వ్యక్తుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. బీహార్కు చెందిన నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ గురించి కూడా ఎక్కువ మంది శోధించారట. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టాప్ సర్చ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వ్యక్తుల జాబితాలో ఆయన 5వ స్థానంలో నిలిచారు. ఇవి కాకుండా ఎక్కువగా సెర్చ్ చేసిన మీమ్స్, పదాల అర్థాలు, దగ్గరలోని ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు వంటి వాటితో గూగుల్ ఈ నివేదికను సిద్ధం చేసింది. ఇప్పుడంటే ఏఐ టూల్స్ వచ్చాయి, కానీ ఇది వరకు మనం తప్పకుండా వాడే అంశం ఏదైనా ఉందంటే అది గూగులే. గూగుల్కి ఏం తెలియకుండా ఉండదు, ప్రతిదీ తెలుసు గూగుల్కి. అందుకే ఏ చిన్న ప్రదేశం గురించైనా, మ్యాప్ వెతకడం గురించైనా, ఒక చిన్న పదానికి అర్థం వెతకడమైనా మన గూగుల్తోనే సాధ్యమవుతుండేది. సో ఈ నివేదిక వచ్చిన తర్వాత ఈ పదాలు మన సర్చ్ హిస్టరీలో ఉన్నాయో లేదో వెతుకుతుంటాం. అందుకే ఒకసారి మీ గూగుల్ హిస్టరీని ఓపెన్ చేసి ఈ పదాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఇది వాళ్ళ 4 Sides TV స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.